క్రైటీరియా. ఓకే. తర్వాత హర్ష్ కుమార్ గారు ఎందుకు వైసీపీ అంటే టోటల్గా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది గడిచిన ఎన్నికల్లో మాదే అని ఆ పార్టీ ప్రకటించుకుంది, ఎక్కువ మెజారిటీ కూడా అటువైపు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వైసీపీ ఇందులో ఆ వాయిస్ అంత సీరియస్గా వినిపించలేకపోతుంది? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్, మీరు ఎక్స్ఎంపీ రాజకీయాలని మీరు వైసీపీ వాళ్ళు అడగలను క్వశ్చన్, నన్ను అడిగితే నేనేం చెప్తాను దానికి? మీరు సీనియర్ పొలిటీషియన్, పార్టీకి ఎవరైనా సంబంధం, నేనేమన్నా ఆ సీనియర్, నేనేమన్నా పార్టీకి సంబంధించిన అంటే మీ పార్టీలో కూడా మీరు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా హర్ష కుమార్ వినిపించినంత వాయిస్ మిగతా వాళ్ళు వినిపించట్లేదు. అంటే షర్మిల గారు కొంత వినిపించారు, ఇచ్చింది, మరి మిగతా లీడర్స్ ఎందుకని హర్ష కుమార్ స్థాయి ఎందుకు వినిపించట్లేదు వాయిస్? మీ పార్టీ వాళ్ళ కోసం అడుగుతున్నాను నేను. ఏమండి నేను అడుగుతున్నాను, అందరికీ హర్ష కుమార్ స్థాయి వచ్చేస్తుందా? హర్ష్ కుమార్ స్థాయి కాకపోతే మా కాంగ్రెస్ లీడర్లు ఎవడన్నా మీరు పిలిపించి ఇంటర్వ్యూ చేస్తారా? నేను 2 సార్లు ఎంపీ కాబట్టే కదా, పేదల పక్షాలు పోరాడతాననే కదా, నేను ఫైర్ బ్రాండ్ అనే కదా, ఏ విషయంలో ముందుకెళ్తాననే కదా మీరు నన్ను పిలిపించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లీడర్ని అసలు ప్రెస్ వాళ్ళు ఎవరన్నా డిబేట్స్ కన్నా పిలుస్తారు? అలాగే ఏం చెప్తాం సార్, అది ఈ పార్టీ అయితే ఉంది, ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఏ ఛానల్ ఉన్నా ఛానల్ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పిలుస్తారు తప్పితే, కాంగ్రెస్ కన్నా ఓటు తక్కువ వచ్చారు కమ్యూనిస్టులు పిలుస్తారు తప్పితే కాంగ్రెస్ ఎందుకు పిలవరు? మీరు ఫాల్ట్ మీదండి, ప్రస్తుతండి ఒక పార్టీ గాలో వినిపించడానికి ఆ పార్టీకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. హర్ష కుమార్ వాయిస్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. వినిపిస్తుందంటే అది నా ఇండివిజువల్ అండి, ఇండివిజువల్. ఓ పక్కన చింతామోహన్ గారు తిరుగుతూ ఉంటారు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, ఆయన ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే మాకు కొంతమంది ఉన్నారు, మేము ఎక్స్ఎంపీలం కాబట్టి మాకు గుర్తింపు ఉంది కాబట్టి ప్రెస్లోను దాంట్లోనూ మాకు నడుస్తుంది. అంతేగాని తెక్కనోళ్ళు పెద్ద ఎక్కువ రారు కదా. ఇంకోటి కీలకమైంది హర్ష్ కుమార్ గారు, ఆ టీషర్ట్ పైన పాదం ముద్ర అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది ఎలాగన్నా జరగచ్చు. ఇప్పుడు బాడీ లేపినప్పుడు ఎవడన్నా అక్కడ తొక్కేయచ్చు. టీషర్ట్ మీద పాదం ముద్ర అన్న దానికన్నా టీషర్ట్ లోన దెబ్బలు ఇంపార్టెంట్. ఓకే. హర్ష్ కుమార్ గారు, మీరు చెప్తున్నది ఏదైతే కోర్టుకి వెళ్తానన్నది కావచ్చు, లేకపోతే రీపోస్ట్ మార్టం కావచ్చు, ఇది హర్ష కుమార్లైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీలైనా? హర్ష్ కుమార్లైనా. హర్ష్ కుమార్ ఏ పోరాటం కూడా ఎవరిని పర్మిషన్ తీసుకోడండి. ఏ పోరాటం సీఎం మీద, రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని నేను వర్గీకరణకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. లక్షల మందితో మీటింగ్ పెట్టినా పర్మిషన్ తీసుకోలేదు. దట్ ఈస్ మై స్టాండ్. మీకు తెలియదు కాదు అన్ని, మీ అన్ని తెలిసి అడుగుతున్నారు. హర్ష్ కుమార్ గారు, ఎక్కడ వరకు వెళ్ళబోతుంది మీ పోరాటం? ఇప్పుడు పోస్ట్ మార్టం రేపు ఇప్పుడు రావచ్చు, లేకపోతే మిగతా న్యాయం జరిగే వరకు వెళ్తుందండి, న్యాయం జరిగే వరకు వెళ్తుంది నా పోరాటం. అంటే కుటుంబ సభ్యులు వచ్చినా రాకపోయినా? కుటుంబ సభ్యులతో దాంట్లో కుటుంబ సభ్యులతో లేదు. యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఏ ఎల్డర్ ఆఫ్ ది, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక ఎల్డర్గా నేను అడిగే రైట్ నాకు ఉంది. హర్ష్ కుమార్ గారు, అంటే చాలా వరకు అనుమానాస్పద మరణాలు కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటి ప్రబతుకులు కావచ్చు, చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. ఒక్క హర్ష కుమారు ఈ కేసులో మాత్రమే, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు మాత్రం ఇంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి ఏమైనా కారణం ఏమైనా ఉందా? ఇంకేం కేసులు సెన్సేషన్? చాలా వరకు మన పేపర్లు చూస్తుంటే మనకి ఇది జరిగే ముందే ఇద్దరు పాస్టర్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా మనకి వార్తలు వచ్చినాయి. తర్వాత అనేక, అంటే నాట్ ఓన్లీ పాస్టర్, మిగతా కూడా అనేక అనుమానాస్పద మరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరుండే తూర్పుగోదావరి కావచ్చు, లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. అది జరిగిన తర్వాత ఇంతమంది జనం ఎవరికైనా వచ్చారా? ఓకే. ఎవరికైనా సెన్సేషన్ అయిందా?
వాళ్ళు ఎవరికన్నా తెలుసా? ఓ 50 మంది అన్న వచ్చారా ఎవరికన్నా? ఇతని గురించి ఎందుకు విత్ ఇన్ అవర్స్ లోనే చాలా మంది పోగొడి అచ్చా జస్టిస్ నేను వచ్చేటడికి వీ వాంట్ జస్టిస్, హత్య చేసి చంపేశారు మా పాస్టర్ అన్ని వేలాది మంది 1:30కే రోడ్డు ఎక్కారు. ఉమ్. దాని తర్వాత అతని గురించి నేను ఎంక్వైరీ చేసుకున్నాను, నా గూగుల్లో కొట్టుకున్నాను, నా ఫేస్బుక్లో చూసుకున్నాను, అతని వీడియోలు చూశాను. 1:00 నుంచి రాత్రి 5 వరకు అతని వీడియోలే చూస్తూ ఉన్నాను నేను. ఓకే. అతన్ని అప్పుడు డెఫినెట్గా ప్రభుత్వమే వెనకుంది దీని వెనకాలని అనిపించింది. అందుకనే ఆ వీడియో నాకు చూపించారు పోలీసులు. ఉమ్. పోలీసులు చూపిస్తే నేను ఇది నమ్మట్లేదు, ఇది యాక్సిడెంట్ అని నేను నమ్మనని వాళ్ళు చూపించిన వెంటనే రిజెక్ట్ చేశాను. ఇది ఫస్ట్ వీడియో, పోలీస్ స్టేషన్ ఫస్ట్ వీడియో వచ్చింది. అవుట్ పోలీస్ స్టేషన్ లో ఇలాగ వెళ్ళిందండి, దుమ్ములేసింది అండి అని చెప్తున్నారు. పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో, పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో వచ్చింది. అవునండి. అదే చెప్పాను, ఇది నేను నమ్మను. నేను ఇలా దుమ్ము వచ్చిందండి అని చాలా కన్విన్స్డ్. నన్ను సాటిస్ఫై చేయలేరు డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు. ఐఎమ్ టోటల్లీ డిఫర్ అవుతున్నాను మీతో. యాక్సిడెంట్ అనడానికి ఏది మీ దగ్గర లేదు. మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం మీకు ఏంటి? హర్ష కుమార్, అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన పోలీసు వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అనుమానాలు ఉన్నాయంటున్నారు. దాన్ని ఏమైనా క్రాస్ చెక్ చేయాలా, లేకపోతే ఫోరెన్సిక్ లాంటి చోటకి ఏమైనా పంపించాలని ఏమైనా డిమాండ్ ఉందా మీది? ఏమండి, ఇప్పుడు ఒక 30 సెకండ్ల వీడియో దాంట్లో ఇది రికార్డ్ అవుతుందండి. ఇలా వెళ్ళిపోయి దాంట్లో ఒక 6 సెకండ్, ఒక 30 సెకండ్లు ఏదో, లేకపోతే 10 సెకండ్లు ఎంత అవుతుంది. ఆ కెమెరా అక్కడ పడిన చోట అలాగే ఆ వీడియోని ఒక 10 నిమిషాలు ఎందుకు చూపించలేకపోయారు? అంతకు ముందు ఒక 10 నిమిషాలు ఎందుకు చూపించలేకపోయారు? స్పాటే చూపించారు. ఆ పొద్దున వరకు ఏం జరిగిందో, అంతకుముందు నైట్ ఇంతకుముందు ఎవరన్నా వచ్చారేమో అక్కడికి. ఈ బండి మీద వచ్చినట్టు ప్రవీణ్ పగడాల కాదేమో, ఇంకోటి ఎవడో తీసుకొచ్చి అక్కడ బండి పెట్టేసి ముందే శవాన్ని పెట్టారేమో. అంటే ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే ఆ వీడియోలో కూడా మీకు ప్రవీణ్ పగడాలు అనిపించటం లేదా? ఇప్పుడు రిలీజ్ అవుతున్న వీడియోలు అనిపించట్లేదు కాబట్టే కదండి నేను కొవ్వూరు వీడియో చూశాను. కొవ్వూరు వీడియోలో అది ప్రవీణ్ పగడాల కాదు అని అనిపించింది. కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి, అతనికి బండి అన్నారు, ఎవరో విశ్లేషించారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళకి బాగా సన్నిహితులు. దాని తర్వాత వాళ్ళ విశ్లేషణ తర్వాత అది ప్రవీణ్ పగడాల కాదని అనుకున్నాను. తర్వాత ఈ వీడియోలో అస్పష్టంగా ఉంది కాబట్టి ఇది తర్వాత ఎస్పీ గారు ఒక 4 కార్లను ఇంటర్గేట్ చేసామని చెప్పారు. దాంట్లో ఒక కారు అతను దిగిపోయిన కారు అతను ఏం చెప్పాడంటే, ఒక బండి